ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారండి. ఒక చిన్న మాట చెప్తాను. మనలో మనకి చాలా సమస్యలున్నాయి, చాలా అవసరతలున్నాయి. ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాము. ఎన్నో సంవత్సరాల నుంచి నెలలను తరబడి ప్రార్థన చేస్తానే ఉన్నాం. ఉపవాస ప్రార్థన, ఆదివారం ప్రార్థన, ఎక్కడ మీటింగ్స్ అంటే అక్కడ అటెండ్ అవుతున్నాం. అయినా సరే ఆ సమస్య తీరట్లేదు, ఆ ప్రార్థనకి జవాబు రావట్లేదు. మనం అడిగింది తండ్రి మనకి ఇవ్వట్లేదు అని చాలా మంది మనలో నిరాశలో ఉండుంటారు. అయితే మనం చేసే ప్రార్థనకి ఎందుకు జవాబు రాదు, మనం అడిగింది తండ్రి ఎందుకు మనకి ఇవ్వట్లేదు అనేది ఒకసారి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక మాట చెప్తాను. కారణం ఏంటంటే, మనం అడిగేది ఏదైనా సరే మన కోసం అడుగుతున్నామా, లోక అవసరాల కోసం అడుగుతున్నామా, అత్యాశతో అడుగుతున్నామా, లేకపోతే మనకు అది అవసరం లేకపోయినా సరే అందరూ కలిగి ఉన్నారు కాబట్టి అది నాకు కూడా ఉంటే బాగుండు అని అడుగుతున్నామా? ఏదైనా సరే మనం అడిగేది దేవుని దృష్టికి న్యాయంగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది భక్తులు ప్రార్థన చేసి జవాబు పొందుకున్నారు. ఎలా పొందుకున్నారు? వెంటనే ఎందుకు పొందుకున్నారు? ఒకవేళ ఆలస్యమైనా సరే జవాబు అయితే వచ్చింది. ఎందుకు అంటే, వాళ్ళ కోసం వాళ్ళు ఎప్పుడూ ప్రార్థన చేసుకోలేదు. సరిచేయమని ప్రార్థన చేసుకున్నారు, క్షమించమని ప్రార్థన చేశారు, సరైన దారిలో నడిపించమని ప్రార్థన చేశారు, వచ్చిన దర్శనానికి అర్థమేంటని ప్రార్థన చేశారు. వాళ్ళ కోసం వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రార్థన చేసుకోలేదండి. ప్రార్థన చేస్తున్న మీరు ఒకసారి ఆలోచించండి. మీరు ఏది అడుగుతున్నారు? దేని గురించి అడుగుతున్నారు? ఇంటి కోసం అడుగుతున్నారు కొంతమంది, లోక అవసరతల కోసం, స్థలాల కోసం, పొలాల కోసం, లోక ఆడంబరాల కోసం అడుగుతున్నామా? అసలు అది నాకు అవసరమా? ఒకవేళ నాకు నిజంగా అది అవసరమే, అది చాలా ఇంపార్టెంట్ అనుకుంటే నా దేవుడే నాకు ఇస్తాడు కదా, అది కాదు కదా నేను అడగాల్సింది అని ఆలోచించుకోండి. మనకి ఎప్పుడు ఏది అవసరమో తండ్రికి తెలుసు. ఎప్పుడు ఏది ఎలా ఎటు నుంచి ఇవ్వాలో తండ్రికి తెలుసు. మళ్ళీ మనం తొందరపడతా ఉంటున్నాము. అందుకే ప్రార్థనకి జవాబు రాదు. ఇప్పుడు ఇంట్లో మగ మనిషి తాగుడికి బానిసయ్యాడు. ఆయన మారాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి దానికి ఒక సమయం ఉండేది. మొదట తండ్రి మనల్ని బలపరుస్తాడు. విశ్వాసంలో మనం బలపడాలి. మనం ప్రార్థన చేసేవాళ్ళం. ముందు మన ప్రార్థన బలంగా ఉండాలి, మన విశ్వాసం బలంగా ఉండాలి. అప్పుడు మనల్ని బట్టి ఇంట్లో వాళ్ళని తండ్రి మారుస్తాడు. ఆలోచించి నిరుత్సాహపడకండి. అయ్యో నా ప్రార్థనకు జవాబు రాలేదు, నేను అడిగింది తండ్రి ఇవ్వలేదు అన్నట్టు. మనం అడిగేది దేవుని దృష్టికి న్యాయంగా ఉంటేనే తండ్రి మనకు అనుగ్రహిస్తాడు. అప్పుడు ఈ మాటలు విన్న తర్వాత మీరు ఆలోచించుకొని అప్పుడు అడగండి. ఏది అడుగుతున్నారు, ఎందుకు అడుగుతున్నారు, అది అవసరమా? ఒకవేళ అది మనకు నిజంగానే అవసరమైతే ఖచ్చితంగా తండ్రి పంపిస్తాడు. అందుకని ఈలోక అవసరతల కోసం ఎక్కువగా ప్రార్థన చేయకండి. దేవునికి దగ్గర అవ్వాలని ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలని ప్రార్థన చేయండి. వాక్యం ప్రకారం నడుచుకునే శక్తి ఇవ్వమని ప్రార్థన చేయండి. ప్రతి విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఎలా జీవించాలో ఆ బలము కోసం తండ్రిని అడగండి. ప్రార్థనలో అడిగే చాలా వరకు మన అవసరతలు, మన అక్కరలు, సమస్యలు తీసేమని ఇవే చేస్తాం. కానీ వాక్యం ప్రకారం నడవాలనే ఆశతో ఎవ్వరూ, మీరైనా నేనైనా సరే, ఒక్కోసారి నేను కూడా నాకు తెలియకుండానే ఈలోకపరమైన ప్రార్థన చేస్తూ ఉంటాను. మళ్ళీ సరి చేసుకుని, అయ్యో ఇది ఎందుకు, నాకు ఎప్పుడు ఏది అవసరం, ఇప్పుడు నేను కలిగి ఉన్నది ఏది కూడా నేను అడగలేదు. నాకు అంత పెద్ద ఇల్లు కావాలయ్యా, నాకు అది కావాలి, నాకు కార్లు కావాలి, బంగ్లాలు కావాలి, స్థలాలు, పొలాలు ఏవి నాకొద్దు. వాక్యం ప్రకారం జాగ్రత్తగా నడుచుకుని ఆ హృదయాన్ని, స్థిరమైన హృదయాన్ని మాత్రం నాకు ఇవ్వండి అయ్యా. ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే వాక్యం నుండి మాత్రం నన్ను తప్పిపోనివ్వద్దయ్యా. ఒక్క క్షణం కూడా మీ నుండి దూరం అయితే ఇక నా ఆలోచన ఎటుటో పోతాయి, నా ప్రవర్తన, నా జీవితమే మారిపోయింది. ఆ పరిస్థితి మాత్రం నాకు రానివ్వద్దయ్యా. ఇదే ప్రార్థన చేసుకుంటానండి. నేనేదో పెద్ద జ్ఞానవంతురాలను, నేనేదో భక్తి కలదానని కాదు. ఈ ప్రార్థన అంతా కూడా పరిశుద్ధ గ్రంథంలో భక్తులు చేసిన ప్రార్థనే. ఏ ప్రార్థనకి తండ్రి జవాబు ఇచ్చారు, ఏ ప్రార్థనకి జవాబు ఇవ్వలేదో ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటప్పుడు మనకే అర్థమైంది. మనం అడిగేది ఏదైనా సరే మన గురించి, మన కోసం మనం అడగొద్దు. మన పొరుగువారి కోసం అడగాలి. మన ఇరుగు పొరుగువారు, మన తోటివారు,
వాళ్ళ కోసం వాళ్ళని సరిచేయమని అడగాలి. వాళ్ళకి ఏదైనా అక్కర కలిగి ఉంటే వాళ్ళకి అవసరత తీర్చండి అయ్యా. నాకు కావాల్సినంత నాకు ఇచ్చారు, అందుని బట్టి మీకు స్తుతులు. నాలాగే నాకు ఇచ్చినట్టే నా పొరుగువారు, నా తోటివారు ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళని గురించి కూడా ఒక్కసారి వారి మీద దృష్టి పెట్టి వారి అవసరతలు తీర్చండి అయ్యా అని అడగండి. ఖచ్చితంగా తండ్రి జవాబు పంపిస్తాడు. మనం అడిగేది ఏదైనా సరే దేవుని దృష్టికి న్యాయంగా ఉండాలి. మన తండ్రి న్యాయాధిపతి, న్యాయవంతుడు. అడిగే దాంట్లో మన న్యాయం, నీతి ఉందా లేదా, ఇది సరైనదా కాదా అనేది తండ్రికి తెలుసు. కాబట్టి మనం ఎలా పడితే అలా, ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు అడుగుతానే ఉంటాము. మనకు తెలియదు అది అవసరమా కాదా అనేది, కానీ తండ్రికి సమస్తము తెలుసు కదా. సర్వజ్ఞాని కదా తండ్రి. మనకు అవసరమైందే మనకిస్తాడు. అది న్యాయంగా ఉన్నదే తండ్రి మనకు అనుగ్రహిస్తాడు. తండ్రి ఇచ్చిన దాంట్లో మనకి సమృద్ధి ఉంటుంది. తండ్రి ఇచ్చిన దాంతోనే మనకి సంతోషం, ప్రశాంతత వచ్చింది. కాబట్టి ప్రతిరోజు ప్రార్థన చేసే ముందు ఆలోచించుకోండి, దీనికోసం నేను ప్రార్థన చేస్తున్నాను అంటే అది దేవుని దృష్టికి న్యాయమైనదా కాదా. మన దృష్టికి మన ఆలోచనతో మనం ఆలోచిస్తే ఇది సరైనదే అనిపించింది, కానీ దేవుని దృష్టికి అది న్యాయంగా ఉందా లేదా అనేది ఆలోచించండి. లేదు అంటే ఆత్మలు రక్షింపబడాలని చేయండి. మన ఇంటి వారు రక్షణ పొందాలి, మన ఇరుగు పొరుగు వారు రక్షణ పొందాలి. ఎవరన్నా అవసరతలో ఉంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. మన కోసం, మన పిల్లల కోసం ఎప్పుడూ తండ్రి, మనం వేరే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తామంటే మన పిల్లలకి, మన కుటుంబానికి తండ్రి రక్షణ కంచె ఎప్పుడూ ఉండిద్ది. కాబట్టి ఆలోచించి ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.